ఈటీ ఎక్స్క్లూజివ్ పాన్ ఇండియా ట్రెండ్ లో కొత్త ఈక్వేషన్ సెట్ చేసుకుంటున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్ళు భారీ సినిమా హీరోయిన్ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఇండస్ట్రీకి కొన్ని లెక్కలంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మార్చేస్తున్నారు న్యాచురల్ బ్యూటీ. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు రష్మిక మందన. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఓవైపు టాలీవుడ్ తో టచ్ లో ఉంటూనే పాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాతో గ్లామర్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తున్నారు. సమంత, పూజా హెగ్డే కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. సమంత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా గ్లామర్ ఇమేజ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. పూజా హెగ్డే అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా హీరోయిన్ అనిపించుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కాంపిటీషన్ లో డిఫరెంట్ ఇమేజ్ తో ఆకట్టుకుంటున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్ ఇమేజ్ జోలికి వెళ్లకుండానే పాన్ ఇండియా ఆఫర్లు కొట్టేస్తున్నారు. త్వరలో తండేల్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ కోసం మరికొంతమంది పాన్ ఇండియా దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్ రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు సాయి పల్లవి. తాజాగా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ కాంబో కూడా సెట్ అయితే సాయి పల్లవి ఇప్పట్లో రీజనల్ సినిమాలకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచేసింది పుష్పరాజ్ టీం. నార్త్ లో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అద్దరిపోయే రెస్పాన్స్ రావడంతో అదే జోష్ లో సౌత్ లో తొలి ఈవెంట్ జరిపారు. చెన్నైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కి కూడా నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో వచ్చేసింది రెస్పాన్స్. మరో 10 రోజుల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన యూనిట్ వరుస ఈవెంట్స్ తో హల్చల్ చేస్తోంది. పాట్నాలో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్ లో చెన్నైలో సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు ఆర్మీ. పుష్ప సక్సెస్ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా కీ రోల్ ప్లే చేసింది. అందుకే సీక్వెల్ లో అలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని పట్టుబట్టారు అభిమానులు. కథలో కూడా స్పెషల్ సాంగ్ కు స్కోప్ ఉండటంతో ఊ అంటావా పాటను మరిపించే రేంజ్ లో మరో స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు. పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ లో కనిపించబోయే బ్యూటీ ఎవరన్న విషయంలోనూ గట్టి చర్చ జరిగింది. ఫైనల్ గా డాన్సింగ్ క్వీన్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు దర్శకుడు సుకుమార్. డాన్స్ మూమెంట్స్ లో అల్లు అర్జున్ ను మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మోస్ట్ హైప్డ్ సాంగ్ కూడా కావటంతో శ్రీలీల పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్ అయింది. లిరికల్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. బన్నీ, శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కిసిక్కి అంటూ సాంగే ఈ మాస్ సాంగ్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ అవుతోంది. త్వరలో నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు సమంత. సిటాడల్ హనీ బనీ ప్రమోషన్లో భాగంగా శామ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతున్నాయి. అంతగా వైరల్ అయ్యేలా సమంత ఏం మాట్లాడాలో తెలుసుకోవాలనుంది కదా. అయితే స్టోరీ చూసేయండి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వార్తల నేపథ్యంలో సమంత పేరు కూడా తెగ వైరల్ అయింది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యే శామ్ ఏదైనా కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు నెటిజన్స్. కానీ సమంత నుంచి అలాంటి రియాక్షన్ ఏదీ రాలేదు. కాస్త ఆలస్యంగా రీసెంట్ ఇంటర్వ్యూలో శామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత ఆ షోను ప్రమోట్ చేయటంలోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ కు ముందు నుంచే వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న శామ్ రిలీజ్ తర్వాత కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవసరం లేకపోయినా అత్యధిక మొత్తంలో మీరు దేనికోసం ఖర్చు చేశారు అంటూ వరుణ్ అడిగిన ప్రశ్నకు నా మాజీ భర్తకు ఇచ్చిన కానుకలు అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పారు సమంత. ప్రెజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగ చైతన్య ఎక్కడా సమంత గురించి మాట్లాడకపోయినా సమంత పదే పదే చైతు గురించి మాట్లాడటం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇండియన్ స్క్రీన్ కి సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 AD. కమర్షియల్ గా బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం. తాజాగా పార్ట్ 2 కి సంబంధించిన మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.
అందుకే ఈ మూవీ సీక్వెల్ గురించి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కల్కి రిలీజ్ అయిన దగ్గర నుంచే సీక్వెల్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తొలి భాగం రిలీజ్ టైంలోనే ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు అశ్విని దత్. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాతలు సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేశారు. తొలి భాగం షూటింగ్ సమయంలోనే పార్ట్ 2 కు సంబంధించి కూడా 35% షూట్ కంప్లీట్ చేశామన్నారు మేకర్స్. అంతేకాదు సీక్వెల్లో దీపికా క్యారెక్టర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొన్ని సీన్స్ లో ఆమె తల్లిగా కనిపిస్తారని చెప్పారు. దీంతో పార్ట్ 2లో కల్కి కూడా కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా గతంలోనే పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు. మరో 4-5 నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 ఫస్ట్ క్వార్టర్లోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నామన్నారు. బాహుబలి 2 రిలీజ్ తరువాత ఆ వరల్డ్లో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయంటూ ఒక హింట్ ఇచ్చింది చిత్ర బృందం. బాహుబలి ది బిగినింగ్ కి ముందు జరిగిన కథతో ఒక భారీ వెబ్ సిరీస్ ని కూడా అనౌన్స్ చేసింది. తాజాగా ఆ సిరీస్ కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకి షాక్ ఇస్తున్నాయి. బాహుబలితో ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయింది యూనిట్. అందుకే మర్చెంటైజ్, కామిక్ బుక్స్ తో పాటు కార్టూన్ మూవీని కూడా రిలీజ్ చేసింది. బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే పార్ట్ 3కి సంబంధించిన డిస్కషన్ జరిగింది. అయితే ప్రభాస్, రాణా లేకుండా ప్రీక్వెల్ గా బాహుబలి 3 ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. శివగామి పాత్ర నేపథ్యంలో వచ్చిన ది రైజ్ ఆఫ్ శివగామి, క్వీన్ ఆఫ్ మాహిష్మతి నావెల్స్ ఆధారంగా వెబ్ సిరీస్ తరహాలో ప్రీక్వెల్ ను రూపొందిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. 2021లోనే స్టార్ట్ చేసిన ఈ షోను 2 ఏళ్ల పాటు షూటింగ్ చేసి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. ఈ షో కోసం 80 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత షూటింగ్ ఆపేశారని చెప్పారు నటుడు విజయ్ ఆనంద్. 2 ఏళ్ల పాటు హైదరాబాద్లోని సెట్స్ లో షూటింగ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ వర్కౌట్ కాదన్న ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు విజయ్. పార్ట్ 3 అప్డేట్ వైరల్ కావటంతో బాహుబలి అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా జక్కన్న డైరెక్ట్ చేసి ఉంటే మరో విజువల్ వండర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండేదంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.